ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీ మద్ది క్షేత్రంలోని భక్తులు మంగళవారం కిటకిటలాడారు. స్వామివారికి మంగళవారం ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ నామస్మరణంతో మద్ది క్షేత్రం మారుమోగింది. అనునిత్యం పూజలను అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమే విరాజిల్లుతున్న మద్దాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. మధ్యాహ్న సమయానికి దేవస్థానంలో భక్తులకు అందించిన వివిధ సేవలకు గాను 90,948 రూపాయలు ఆదాయం సమకూరిందని కమిషనర్ కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వి చందన వివరించారు. ఈ సందర్భంగా భక్తులు దేవస్థానంలో ఉచిత అన్నదాన సత్రంలో 1000 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందని ఆమె వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన ఎత్తైన కొండపై కొలువుదీరిన గోకుల తిరుమల పారిజాతగిరిపై పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 23 రోజులుగా నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీరంగనాథ ఉత్సవమూర్తులకు సింహాసనోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మంగళవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సేవలను నిర్వహించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. மலைமடெண்டில் மண்ணெக்கடந்த ரங்கம் சீரேசன்னம் அறிவித்து தீவிஜித்து வேறு மயிறு பொங்க எப்பாடும் பேருந்ததனி மோரினமிருந்து மருங்கை புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயிலனின் ரிங்கனு போந்தருளே ஓப்புடைய சீரியா சிங். Please like, share, subscribe our channel.